హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మినీ బ్లాగ్ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టాను. థంబ్నెయిల్ చూశారు కదా, అమ్మ స్పెషల్ నిమ్మకాయ అని. ఎందుకంటే మా మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తినడానికి ఏమీ లేక ఓన్లీ నిమ్మకాయ పికిల్ తీసుకొని అయితే తింటూ ఉండేవాళ్ళంట. నిమ్మకాయ రసము లేదంటే నిమ్మకాయ పికిల్ అంటే తినడానికి ఏమీ లేక కాదు, పుల్లగా తినాలనిపిస్తుంది కదా అప్పుడు. అదైతే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మా మమ్మీ చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడ్డారు. తర్వాత అప్పుడు బాగానే ఉన్న తర్వాత అయితే లైఫ్కి అంటే హెల్త్కి ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. అండ్ ఇదైతే ఎమోషనల్గా అనిపించింది నేను ఈ పికిల్ చేసేటప్పుడు. ఎందుకంటే మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను కొన్ని నిమ్మకాయలను అయితే ఇట్లా 4 పార్ట్స్గా అయితే చేసుకున్నాను కదా. ఒక్కొక్క నిమ్మకాయ 8 పార్ట్స్ అయితే చేశాను. అండ్ ఇట్లా 2 నిమ్మకాయలను అయితే మధ్యలో కట్ చేసి అయితే పెట్టుకున్నాను. వాటిని అయితే జ్యూస్ తీసుకోవాలన్నమాట. ఆ జ్యూస్ తీసేది చూసారు కదా, చాలా ఓల్డ్గా అయితే ఉంది. అదేంటంటే నేను పుట్టక ముందు మా ఇంట్లో ఉండేదన్నమాట, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. మా తాత వాళ్ళు నిమ్మకాయ సోడా ఉంటుంది కదా, అది బండి. మా ఊర్లో చాలామంది సోడాల వెంకటేశ్వర్లు, సోడాల రమేష్ అని అయితే అంటారు. సోడాల వెంకటేశ్వర్లు వాళ్ళ మనమరాలు అని అయితే అంటారనమాట మమ్మల్ని. ఇప్పుడు మా తాతయ్య లేరు కాబట్టి ఇదైతే నా దగ్గర ఉంది. నేను దీన్ని చాలా జాగ్రత్తగా అయితే దాచుకుంటాను అనమాట. అందుకే ఎమోషనల్ అనమాట ఇది. చూసారా, ఇది నేను పుట్టక ముందుది. ఇప్పుడు నాకు 27 ఇయర్స్. ఇది దానికన్నా ముందుది. చాలా అంటే చాలా బాగుంది కదా. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు బయట అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి. మీరైతే దాన్ని అస్సలు పట్టించుకోవద్దు. అండ్ ఇలాగే ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ ఒక డబ్బాలో అయితే వేసేసి ఉప్పు అలాగే పసుపు ఇంకా మనం పిండుకున్న రసం అయితే ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసి అయితే కలిపి పెట్టుకోవాలి. ఒక 3-4 డేస్ లేదంటే ఒక 5 డేస్ దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. తర్వాత అయితే కారం యాడ్ చేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి. అదైతే క్లిప్పింగ్ మిస్ అయింది. నేను ఇంకోసారి చేసినప్పుడు అయితే సెకండ్ పార్ట్ కింద దాన్ని అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇలాంటి ఏమైనా ఎమోషనల్ ఉన్నాయా? మీకు గుర్తొచ్చేది ఏదైనా నిమ్మకాయ పికిల్ చూడగానే లేదంటే మీ ఇంట్లో వస్తువులు చూడగానే గుర్తొచ్చే విషయాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్